కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎత్తుక్కుంటూ కుప్పానికి వచ్చే పరిస్థితి వస్తారు. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి మోస్ట్ లివబుల్ ప్లేస్ గా తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేయాలంటే మీ అందరి సహకారం కూడా అవసరం. నేను అందుకని ఇవన్నీ కూడా కుప్పాన్ని ఒక టూరిజం హబ్ గా తయారు చేస్తాం. బెంగళూరు నుంచి నేరుగా ఇక్కడికి వస్తారు. మన ఆడపిల్లలకు కూడా ఏదైతే కూచిపూడి డాన్సులు ఇవన్నీ బాగా నేర్చుకుని ఇప్పుడు అడుగుతున్నారు, మాకు ఒక మంచి స్టేడియం ఉండాలి, ఓపెన్ ఎయిర్ స్టేడియం ఉండాలి, మా పర్ఫార్మెన్స్ బాగుండాలి అని కోరుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా పిల్లలను చూస్తున్నా ఒక 40 మంది స్టూడెంట్స్ కూచిపూడి డాన్స్ నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. మన సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. 500 స్టూడెంట్స్, గుడ్, కంగ్రాచులేషన్స్. ఒక దగ్గరనే 40 మంది ఉన్నారు, మొత్తం 500 మంది ఉన్నారు. నేను అందుకని విజయవాడ ఎయిర్పోర్ట్ లో కూడా కూచిపూడి డాన్స్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఎయిర్పోర్ట్ కడుతున్నాను. అంటే మన సంస్కృతి సాంప్రదాయం కూచిపూడి, మన వారసత్వం కూచిపూడి. అందుకే దీనికి కూడా ఎయిర్పోర్ట్ కూడా ఆ కూచిపూడి రిజెంబ్లెన్స్ పెట్టి ఒక ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నాం. కాబట్టి మన వారసత్వం, కాబట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే ఈ పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆ పిల్లలందరినీ అభినందించాలి. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. మన వారసత్వాన్ని మనం కాపాడుకుంటాం. రెండో విషయంలో చూస్తే దీనివల్ల మన పిల్లల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇది మన గొప్ప సంస్కృతి సాంప్రదాయం. ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ముందుకు పోతాం. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే మన దగ్గర టెంపుల్స్ కూడా బాగా ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నిటినీ మోడర్నైజ్ చేసి ఇంకా బాగా డెవలప్ చేసి ఆ టెంపుల్స్ టూరిజాన్ని కూడా మనం ప్రమోట్ చేస్తాం. ఇంకొక పక్క ఎయిర్పోర్ట్ కూడా తొందరలోనే వస్తుంది. దానికి కూడా ఫస్ట్ టైం ఇలాంటి మారుమూల ప్రాంతంలో బెంగళూరుకి సెటిలైట్ గా ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎయిర్ కార్గోనే కాకుండా ఎంఆర్ఓ కూడా ఏర్పాటు చేసి ఫ్లైట్స్ రిపేర్ చేయడానికి ఇక్కడ సెంటర్గా హబ్గా పెడతాం. దానివల్ల కొన్ని 100 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా మొత్తం ఇక్కడి నుంచి మన కుప్పం నుంచే ఇంకొక రోడ్డు కూడా ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా హోసూరు పక్కన ఔటర్ రింగ్ రోడ్లో కలుస్తుంది. దగ్గర 90 కిలోమీటర్లు. 1 గంటలో కుప్పంలో బయలుదేరితే బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు పై కనెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకుని ఇంకొక పక్క కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రోడ్లన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో బెస్ట్ రోడ్స్ గా తయారు చేస్తాం. ఆ తర్వాత మీరు ఏ గ్రామానికి పోవాలన్నా గుంతలు లేని రోడ్డుగా బ్యూటిఫుల్ రోడ్స్ ని తయారు చేసే బాధ్యత నాది. అది అయిన తర్వాత ఇక్కడ రైల్వే దీన్ని కూడా మనం ఇచ్చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో అవసరమైతే దీన్ని అనుసంధానం చేసుకుంటే అటు బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ 1 గంట 1.5 గంటకు మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఇంటర్నెట్ కూడా బాగా కనెక్టివిటీ డెవలప్ చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి కనీస అవసరాలన్నీ ఇస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే ఇక్కడ ఏమాత్రం పొల్యూషన్ లేకుండా ఇండ్ల పైన సోలార్ కరెంట్ ఉత్పత్తి చేస్తాం. బయట నుంచి కరెంట్ అవసరం లేకుండా ఇక్కడే అవసరమైన కరెంట్ కూడా సబ్స్టేషన్ దగ్గరే తయారు చేస్తాం. అదే మరి ఇంకొక పక్కన బ్యాటరీ కూడా పెడతాం. రాత్రిలో కరెంట్ ఉత్పత్తి కాదు కాబట్టి రాత్రిలో బ్యాటరీలో స్టోర్ చేసుకుంటే మనకు అవసరం వాడుకుంటాం. అదే మరి మీరు అందరూ కూడా సైకిల్ వాడండి. అది కూడా ఎలక్ట్రికల్ సైకిల్ వాడండి. అవసరమైతే సైకిల్ మీద పోతాం. అదే సమయంలో ఆరోగ్యం కోసం మళ్ళీ పోయి ఎక్సర్సైజ్ చేయకుండా ఆఫీస్ నుంచో మార్కెట్ నుంచో ఇంటికి పోయేటప్పుడు సైకిల్ తొక్కుంటా పోతే బెస్ట్ ఎక్సర్సైజ్ అవుతుంది. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఒకవేళ మీకు కాదు అనుకుంటే ఎలక్ట్రికల్ సైకిల్ కాబట్టి ఆన్ చేస్తే ఇంటికి 5 నిమిషాలు చేరుకునే పరిస్థితి వస్తుంది. అన్ని వెహికల్స్ ని ఈవీ వెహికల్స్ గా తయారు చేస్తాం. ఆటో గాని, బస్సు గాని, స్కూటర్ గాని, మీ కార్లు గాని
అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా తయారు చేసుకుంటే ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండే పరిస్థితి రాదు. ఇలాంటివన్నీ చేసి కడాన నా ఆలోచన ఒకటే, మీ ఆదాయాన్ని పెంచాలి, మీ ఆరోగ్యాన్ని పెంచాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి. అలాంటి కార్యక్రమం కోసం ముందుకు పోతున్నాం. అది చేయాలంటే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం పెంచాలి. తలసరి ఆదాయం పెరగాలంటే మీ ఆర్థికంగా మీరు ముందుకు పోయే పరిస్థితి ఉండాలి. అంటే బాగా సంపాదించే అవకాశాలు ఉండాలి. ఆ సంపాదించే అవకాశాలుంటే అవి అందిపుచ్చుకునే అవకాశం మీ అందరికి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఒక 4 టెంపుల్స్ కూడా శాంక్షన్ చేశాం.